హలో నమస్తే, నేను అశోక్. జడ శ్రవణ్ కుమార్ ఈ పేరు మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ముఖ్యంగా మీడియాలో ఒక పార్టీకి సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఎక్కువగా వినిపిస్తూ వాటి గురించి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పేరు. అయితే ఆయన జై భీమ్ భారతరావు పార్టీ అని ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమయ్యారు. అయితే ఆయన గురించి చాలా కాలంగా ఆయన ఒక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఆయన వేరే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఆ పార్టీ నుంచి సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఇలా బయటకు వచ్చేసారని చెప్పేసి చాలా కాలంగా చాలా రూమర్స్ వస్తున్నాయి. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ కౌంటర్ ఇస్తూ జడ శ్రవణ్ ఆయన పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే జై భీమ్ భారతరావు పార్టీకి సంబంధించి 57 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మొదటి లిస్టులో జడ శ్రవణ్ ప్రకటించారు. అయితే ఈ పార్టీకి సంబంధించి ఆయన ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎక్కడ ఆయన పోటీ చేయబోతున్నారు, ముఖ్యంగా ఆయన టార్గెట్ ఏ పార్టీ ఓట్ బ్యాంక్ నాయకి ఎక్కువ చీల్చున్నారనేది మనకి ఇప్పుడు తెలియజేస్తుంది. అయితే దళితులకు సంబంధించి, దళితులకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ఏపీలో కానివ్వండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దళితులకి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి, చట్టసభల్లో వాళ్ళు ఎంతవరకు అడుగు పెట్టాలి, చట్టసభల్లో వాళ్ళకి ఏ మేర ప్రాధాన్యత ఉండాలనే దానిపైన ఆయన పోరాడుతూ వస్తున్నారు, పోటీ చేస్తూ వస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఖచ్చితంగా కొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్లాలి, అలాగే పార్లమెంట్లో ఉంచాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఒక లిస్టును కూడా రిలీజ్ చేశారు. 57 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా లిస్టును ప్రకటించారు. ఒకసారి చూద్దాము. జడ శ్రవణ్ కుమార్ మంగళగిరి, తాడికొండ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన జడ శ్రవణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి, తాడికొండ ఈ 2 ప్రాంతాలతో ఆయనకి ఎక్కువ అభినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ మంగళగిరి రైతులకు సంబంధించి కానివ్వండి, ఏదైతే అమరావతి రైతుల నిరసనలకు ఆయన చాలా కాలంగా పోరాడుతూ వస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టినా, వాళ్ళ మీద కుట్రలు జరిగినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, ఎన్ని గొడవలు జరిగినా కూడా వాళ్ళ వెనకాల నుంచొని వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. అంతేకాకుండా దళితులకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో, 2 నియోజకవర్గాల్లో దళితులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఆయన ముందుంటూ పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళ కోసము అక్కడ సామాజిక పరంగా కానివ్వండి, న్యాయపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శభావంగా పనిచేస్తూ వస్తున్నారు. సో ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తే, ఆ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఆయన మంగళగిరి, తాడికొండ 2 నియోజకవర్గాలను ఫోకస్ చేశారు. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అంటే మంగళగిరి మనకు తెలుసు, ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా హాట్ నియోజకవర్గం. మంగళగిరిలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో అక్కడ ఆయన పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఈసారి కూడా తిరిగి అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ తిరిగి వైసీపీలో జాయిన్ అయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానివ్వండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళిద్దరు కలిసి నారా లోకేష్ని ఓడించడానికి సర్వశక్తిలా కృషి చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రవణ్ కుమార్ గారు పోటీ చేస్తే ఎక్కువ మెజార్టీ స్థానం, అంటే టీడీపీకి వచ్చేటువంటి ఎక్కువ మెజార్టీ ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేసే విధంగా, టర్న్ చేసుకునే విధంగా, ముఖ్యంగా దళితుల ఓట్ని చేంజ్ చేసే విధంగా శ్రవణ్ కుమార్ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి. అంటే అక్కడ వైసీపీ గెలవాలన్నా, టీడీపీ గెలవాలన్నా, కాంగ్రెస్ గెలవాలన్నా, ఇంకో పార్టీ గెలవాలన్నా, ఎవరు గెలవాలన్నా సరే ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో మనకు అర్థమవుతుంది. అలాగే తాడికొండకు సంబంధించి కూడా అక్కడ దళితుల ఓట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం కూడా మంగళగిరి ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం కింద వస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గానికి కూడా ఆయన ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ పార్టీకి సంబంధించి కానివ్వండి, అక్కడ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆయన పార్టీకి సంబంధించి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దళితులతో ఆయన అనేక సార్లు సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా ఈసారి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనకి, ఆయన పార్టీకి, ఆయన కోసం పనిచేసే వాళ్ళందరికీ ఈసారి ఆదరించి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాల్లో జడ శ్రవణ్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది మనం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే గెలవాలన్నా, ఓడాలన్నా ఒక్క ఓటు మాత్రం చాలు. అలాంటి ఓట్లను కనీసం 500, 1000, 2000, 5000 ఇలా చీల్చితే, 5000 ఓట్లు చీల్చినా కూడా ఒక అభ్యర్థిని ఈజీగా ఓడించడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఆయన చాలాసార్లు ఈహా టీవీలోనే చెప్తూ వస్తున్నారు, ఇక్కడ మేము గెలవాలని కాదు, మా ప్రాధాన్యత రాజకీయాల్లో ఉండాలి,
జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించి ప్రాధాన్యత వీళ్ళు కూడా ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. గెలుపోవటములు డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఈ పార్టీ ఉంది, జడ శ్రవణ్ ఉన్నారు, ఆ అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి ఆయన చాలా సార్లు చెప్తూ వస్తున్నారు. సో ఇక్కడ గెలుపు కంటే కూడా ఎవరిని గెలిపించాలి అనే దానిపైనే మా ఎక్కువ ఫోకస్ ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ, అలాగే తాడికొండ టీడీపీ ఇన్ఛార్జిని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఆయన పోటీ చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్నారు, కొంత ఫెమిలియర్ ఉన్న ఫేస్ పర్సన్, చాలా మంది జనాలకి తెలుసు, ముఖ్యంగా దళితుల్లో ఎక్కువ ఇంటెన్సిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎంతో కొంత ఓట్ బ్యాంకు, ఓట్ షేరు టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తాడికొండ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి. అంతేకాకుండా మిగతా 56 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా దళితులకు అవకాశం ఇస్తూ వచ్చారు. దళితులకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే టికెట్లు అనౌన్స్ చేశారు. దాదాపు 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ 57 నియోజకవర్గాల్లో వీళ్ళు ఎంత మాత్రం ప్రభావం చూపుతారనేది పక్కన పెడితే ఎంతో కొంత, అది 1% కానివ్వండి, 2% కానివ్వండి, 5% కానివ్వండి, ఒక 500 నుంచి 1500 వరకు ఓట్లు చీల్చినా కూడా ఆ పార్టీకి సంబంధించి దళితుల ఓట్లు గ్రాప్ చేసుకున్నా కూడా ఒక పార్టీని ఓడించడానికి లేదంటే ఇంకో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ రెండింటిని సమన్వయం చేసే నేతలుగా ఇప్పుడు జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండబోతున్నారని చెప్పేసి మనం కీలకంగా చెప్పొచ్చు. ఎందుకంటే దళితుల ఓట్లు చాలా కీలకమైనవి ఈ ఎన్నికల్లో. ఇటు బీజేపీ పక్కన పెడితే టీడీపీ జనసేన కూటమి దళితులపై కాన్సన్ట్రేట్ చేస్తుంది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి బీసీ నినాదాన్ని, దళితుల నినాదాన్ని ఆయన నెత్తికెత్తుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు మొత్తాన్ని టర్న్అవుట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దళితుల ఓట్లు అంటే దళితులకు ఎక్కువ సీట్లు ఇచ్చి దళితులని అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి ఆయన ఏదైతే సంకల్పంతో ఆయన ఏదైతే భావించారో అలాంటి ఓట్లను షేర్ చేయటం, అలాంటి ఓట్లను గ్రాప్ చేయడంలో సక్సెస్ అయితే మాత్రము ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో జై భీమరావు భారత్ పార్టీ ఒక కీలక పాత్ర పోషించబోతుందనేది మాత్రం మనం 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో ఇవి మొత్తము 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన అభ్యర్థుల్ని ప్రకటించారు. దాదాపు మొదటి లిస్టులోనే ఇంత గణనీయంగా 57 మంది అభ్యర్థులను ప్రకటించడం అంటే చాలా చిన్న విషయం అయితే కాదు. ఇక అంతేకాకుండా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా మొత్తం 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆయన అభ్యర్థులు అనౌన్స్ చేశారు. 7 పార్లమెంటు స్థానాలు. విశాఖపట్నానికి సంబంధించి నక్క నమ్మి గ్రేస్ ని అక్కడి నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. కాకినాడకి సంబంధించి మల్లికార్జున, అలాగే విజయవాడకు సంబంధించి దాట్ల లూర్దు మేరీని, ఒంగోలుకు సంబంధించి కె వెంకట్రావు, అలాగే చిత్తూరుకు సంబంధించి అభినవ్ విష్ణు, కడపకి సంబంధించి పల్లె రమేష్, నెల్లూరుకు సంబంధించి వెంకటయ్య. సో మొత్తం 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటి లిస్టులో ఈయన అనౌన్స్ చేశారు సీట్లని. ఎంతవరకు గ్రాప్ చేస్తారనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ దళితుల ఓట్లు మాత్రం కొంత టర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే ఈసారి కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఏపీ రాజకీయాల్లో, కొంత పల్స్ క్రియేట్ చేయాలి. ఏదైతే గతంలో 0.18% ఉన్నటువంటి నోటాల లాంటి ఓట్ల శాతం కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ లాంటి, సిపిఎం లాంటి ఓట్ పర్సంటేజ్ కానివ్వండి, కనీసం వాటన్నిటిని దాటుకొని 3వ పార్టీగానో 4వ పార్టీనో 2%, 3%, 5% ఓట్లతో ఒక ప్రాధాన్యత కలిగిన పార్టీగా ఏపీ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించే ఇక్కడ టార్గెటింగ్ ముఖ్యంగా, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూస్తూ వచ్చాము దళితుల ఓట్లు కొంత టర్న్అవుట్ అయ్యి వైసీపీకి గ్రాప్ అయిన పరిస్థితి మనం చూసాము. సో ఇప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కానివ్వండి, ఆ పథకాలు కొంత అందని వారు కానివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ వైపు చూసే పరిస్థితి ఉంటుంది. సో ఆ ఓట్ బ్యాంక్ని జడ శ్రవణ్ కుమార్ డ్రాగ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్లాన్ వేసుకున్నారు. ఈసారి ఈయన పోటీ చేయడం వల్ల తీవ్ర నష్టం టీడీపీ పార్టీకి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మీద కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, తాడికొండ కానివ్వండి, అంతేకాకుండా గుంటూరుకి సంబంధించి కానివ్వండి, విజయవాడకు సంబంధించి కానివ్వండి, ఇలా చాలా నియోజకవర్గాల్లో శ్రవణ్ కుమార్కు ఉన్నటువంటి బలగం కానివ్వండి, ఆ దళిత ఓట్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ యాడానవుతే మాత్రము టీడీపీ పార్టీకి కొంత ఎక్కువగా ఇబ్బంది కలిగే పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా ఆ పార్టీ పైన, ఆ నేతల పైన, వాళ్ళకు వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ పైన కొంత డ్రాగ్ డౌన్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. సో వీటన్నిటిని టార్గెట్ చేసుకుని జడ శ్రవణ్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని మనకు తెలుస్తుంది. కానీ ఆయన పవర్ఫుల్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, దళితుల ఓటు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అది ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ఇక్కడ సీట్ల మీద కొట్లాట, సీట్ల గురించి తన్నుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ పక్కన
పెట్టి ఆయనకంటూ ఒక సొంత అజెండాని నిర్మించుకొని ఇప్పుడు ఆయన అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారు. సో ఈ ఇంపాక్ట్ ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుందనేది చూడాల్సి ఉంది.